ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది. రాజ్‌కోట్‌లో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్‌లు గెలిచి ముందంజలో ఉన్న టీమిండియా మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కొట్టాలని చూస్తుంది. ఇక మూడో మ్యాచ్‌లో తుది జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ షమి జట్టులో చేరే అవకాశం ఉంది. వరుసగా 2 టీ20 మ్యాచ్‌లలో కూడా ఇండియా స్టార్ బౌలర్ షమికి తుది జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా జట్టుకు దూరమై ఈ సిరీస్తోనే మళ్లీ జట్టులోకి వచ్చిన షమికి తుది జట్టులో తప్పకుండా చోటు కల్పిస్తారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా 2 మ్యాచ్లకు షమిని పెవిలియన్కే పరిమితం చేశాడు. దాంతో చాన్నాళ్లకు షమి బౌలింగ్ చూసే అవకాశం దక్కిందని ఆశపడ్డ ఆయన అభిమానులకు అసంతృప్తే మిగిలింది. కానీ మూడో మ్యాచ్‌లో షమి బరిలోకి దిగుతాడని సమాచారం. మరి ఈ మ్యాచ్‌లో ఛాన్స్ వస్తే షమి ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అన్నది చూడాలి. ఈ సిరీస్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. భారత యువ సంచలనం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా మిగతా సిరీస్ నుంచి వైదొలిగాడు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో అతను పక్కటెముకల గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పునరావాసం కోసం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. తొలి టీ20లో అద్భుత క్యాచులు పట్టి ఆకట్టుకున్నాడు. మరోవైపు యువ బ్యాటర్ రింకు సింగ్ కూడా గాయపడ్డాడు. తొలి టీ20లో అతను వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. రెండో మ్యాచ్‌కి దూరమైన రింకు మూడో మ్యాచ్‌లో కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు వీరి స్థానాల్లో శివం దూబే, రమణ్ దీప్‌లను భర్తీ చేశారు. చివరిసారిగా గతేడాది ఆగస్టులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన దూబే దాదాపు 6 నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. గాయం కారణంగా సొంత గడ్డపై బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు రమణ్‌దీప్ గతేడాది సౌతాఫ్రికా టూర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.